హాయ్ అండి. నేను మీ ప్రణతిని. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే నేను సింపుల్‌గా టమాటో రసం ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఎర్రగా పండిన 5, 6 టమాటోస్‌నైతే తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారము, సాల్ట్, ఎల్లిపాయలు, తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. రోల్ తీసుకొని మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని అన్నిటిని మెత్తగా దంచుకొని సెపరేట్‌గా పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి రసాన్నయితే మనం సెపరేట్ చేసుకొని కుక్ అయిన టమాటోస్‌ని పప్పు గుత్తితో బాగా మిక్స్ చేసుకొని మిగిలిన రసాన్ని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న రసంలోన కొత్తిమీర, కరివేపాకు వేసి హై ఫ్లేమ్‌లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్నయితే ఇందులో యాడ్ చేసి 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. టమాటో రసాన్నయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసి 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో, ఆల్మోస్ట్ రసం అయితే రెడీ అయింది. మనం పోపునైతే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్నయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా రెడీ అయిన టమాటో రసం అయితే రెడీ అయింది. సో, అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.